పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు మనం కంది పంటను ఆశించే తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ ఎన్ సాంబశివరావు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం గుంటూరు నందు పనిచేస్తున్నాను. కంది పంటను ఆశించే తెగుళ్ళు మనం గమనించినట్లయితే ఈ తెగుళ్లలో ప్రధానమైనది స్టెరిలిటీ మొజాయిక్ తెగులు. ఈ తెగులు వైరస్ వల్ల ఈ తెగులు రావడం జరుగుతుంది. ఈ తెగులు గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతలో మార్పులు గమనించినట్లయితే ఈ తెగులు ఆశించడానికి ఎక్కువగా సహాయపడతాయి. అదేవిధంగా కంది పంట చుట్టూ వయ్యారి బామ, చిక్కుడు జాతి కలుపు మొక్కలు, కొబ్బరి చెట్లు, అట్లాగే ఎక్కువ నీటి వసతి, కావలసిన నీరు కంటే ఎక్కువ నీరు వర్షాలు పడటం వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువ వాటర్ ఉన్నా కానీ ఈ తెగులు ఎక్కువగా ఆశించి పంటను నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ తెగులు యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే స్టెరిలిటీ మొజాయిక్ తెగులు అనేది కీటకం అయినటువంటి ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఈ తెగులు ఆశించిన మొక్కలను మనం ఒకసారి గమనించినట్లయితే ఆకులు ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగుకి మారుతాయి. శాఖీయ భాగాలు విపరీతంగా పెరగడం వలన మొక్కలు గుబురుగా కనిపిస్తాయి, పెరుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల నుంచి మనకి పూత కానీ కాయ కానీ రాదు. అందువల్ల ఈ తెగులను మనం గొడ్డుమోతు తెగులు అని అనడం జరుగుతుంది. సో ఈ తెగులు సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ మనం ఒకసారి చూసినట్లయితే కంది పంటను ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేయకూడదు. పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాలి. పంట పొలం చుట్టూ ఉండే గట్లపైన కలుపు మొక్కలైనటువంటి వయ్యారి బొమ్మ, అడవి జాతి చిక్కుడు, అట్లాగే నీడనిచ్చే ఎత్తుగా పెరిగే చెట్లు లేకుండా మనం చూసుకోవాలి. ఈ తెగులు కంది పంటలో సుమారుగా 45 నుంచి 60 రోజుల దశలో ఎక్కువగా ఆశించి వ్యాప్తి జరగడం జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగులు గమనించిన వెంటనే ఇదే నీటిలో కరిగే గంధకాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా ప్రొపర్జైట్ 2 మిల్లీలీటర్లు, లేదా ఫెన్ పైరాక్సిమేట్ అనే మందును 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కంది పంటలో ప్రధానమైన రెండవ తెగులు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ తెగులు నేల ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండి క్రందిలో ప్రతిసారి కంది పంటను ఒకే నేలలో లేదా ఒకే పొలంలో వేయటం వలన ఈ తెగులు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ తెగులు మొక్క చిన్న దశలో ఆశిస్తే వేర్లన్నీ కుళ్ళిపోయి ఎండిపోవడం జరుగుతుంది. తద్వారా మొక్కను పీకినప్పుడు సులభంగా మొక్క బయటకు వస్తుంది. వేరు వ్యవస్థ నష్టపోయి ఉంటాము. అందువల్ల దీన్ని డ్రై రూట్ రాట్ అని కూడా అంటాము. మొక్క పూత దశకు వచ్చిన తర్వాత ఈ తెగులు గనక ఆశించినట్లయితే కాండంపై నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడటం గమనించవచ్చు. ఈ మచ్చల యొక్క అంచు మనం గమనించినట్లయితే ముదురు గోధుమ రంగులో ఉంటుంది. మచ్చ యొక్క మధ్య భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ మచ్చ తెలుపు భాగంలో పగుళ్ళు ఏర్పడి మొత్తం మొక్క ఎండిపోవడం జరుగుతుంది. ఈ తెగులు ఉధృతిని బట్టి కొన్నిసార్లు మొక్కలోనే కొన్ని కొమ్మలకు మాత్రమే ఆశించి ఎండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క తెగులు నివారణకు పంట మార్పిడి తప్పకుండా పాటించాలి. తెగులు నివారణకు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి ట్రైకోడర్మా విరిడి అనే ఉపయోగకర శిలీంధ్రాన్ని 10 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి కలుపుకొని నీడలో ఆరబెట్టి తర్వాత విత్తుకోవాలి. ఈ తెగులు కనుక ఆశించినట్లయితే మొక్కల చుట్టూ నేలను వేరు వ్యవస్థ తడిచేటట్టు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ పోసినట్లయితే కొంతవరకు ఈ తెగులు వ్యాప్తి చెందకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కంది పూత మరియు కాయ దశలో ఆశించే వివిధ రకాలైన తెగుళ్ల ఉధృతిని గమనించుకుంటూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే కంది పంటలో ఆశించిన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.